వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అరవింద్ కేజ్రీవాల్ కేసు సంబంధించి సంచలనంగా మారడం, ఎట్ ద సేమ్ టైం కోర్టులో కేజ్రీవాలే స్వయంగా మాట్లాడి అనేక విషయాలను ప్రస్తావించాడు. వాళ్ళ మంత్రులు అతిషి మిగతా వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు, ఏంది ఆ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం? అసలు లిక్కర్ కుంభకోణం ఏంటనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంగా ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఏం చెప్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఒక లిక్కర్ పాలసీని రూపొందించుకున్నారట. ఆ లిక్కర్ పాలసీని రూపొందించుకోవటం ద్వారా మద్యం వ్యాపారులు ఢిల్లీ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు, అది ఒకవేళ ఆమోదం అయితే అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అది లిక్కర్ పాలసీకి సంబంధించింది. ఆ తర్వాత అలా పాలసీని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చారనేది వీళ్ళ మీద ఆరోపణ. అంటే పాలసీ అమలు చేస్తే 100 కోట్లు ఇస్తారనేది అది పాలసీని వెనక తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నడుస్తా ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పరిణామాలన్నీ చూస్తా ఉంటే అసలు ఈ కేసులు ఎవరిని అరెస్ట్ చేయాలి ముందు? అసలు కేజ్రీవాల్ కంటే ముందు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితికి ఇప్పుడు కొత్త పరిణామాలు తోసుకొచ్చినాయి. బీజేపీ వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారండి మీరు? బీజేపీ వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇదే సమయంలో ముందుకొచ్చినాయి. దాని మీద కోర్టు ఒక తీర్పిచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు అది బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేది. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకం కాదు. ఎవరు తీసుకుంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ కంపెనీ ఇస్తుంది, ఏ పార్టీకి ఇస్తుంది, ఇవన్నీ సీక్రెట్ గా ఉంచడానికి వీలు లేదు, వీటన్నిటిని బయట పెట్టాల్సిందే అని చెప్పారు. చెప్పగానే బ్యాంక్ వాళ్ళని మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రెజర్ చేశారు? ఇప్పుడు ఒకవేళ ఆయన ఇవ్వమన్నది కదా సుప్రీంకోర్టు, ఎస్బీఐ ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఈసీఐకి ఇచ్చేసేయాలి. ఇవ్వలే, అదే డాటా లేదు. జూన్ వరకు టైం అడిగారు, మరి వెంటనే ఇచ్చినారు కూడా. జూన్ 30 వరకు కూడా మేము ఇయ్యలేము, మాకు టైం కావాలని అడగండి అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి ఈ ఎస్బీఐ వాళ్ళ మీద ప్రెజర్. పాపం వాళ్ళ ప్రెజర్ తో వీళ్ళు ఏం చేశారంటే జూన్ 30 అంటే కౌంటింగ్ అయిపోతే కొత్త ప్రభుత్వం కూడా వస్తుంది, అప్పుడు దాకా ఇది బయటకు రాకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళు కోరుకున్నారు. చివరికి ఏం జరిగింది? అది ఇవ్వాల్సిందే అన్నారు. ఇవ్వాల్సి ఏందన్న తర్వాత ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో కూడా మళ్ళీ ఎవరికి ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ కంపెనీ ఇచ్చారు డీటెయిల్స్ లేవు. ఆ డీటెయిల్స్ కూడా కావాలి, ఇవ్వాలి. రెండోది మాకు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలి, మేము ఏ విషయాలు కూడా దాచలేదు, అన్ని విషయాలు ఓపెన్ గా పెట్టేశామని చెప్పి ఎస్బీఐ వాళ్ళు ఒక అఫిడవిట్ కూడా మా సుప్రీంకోర్టుకి సమర్పించాలి అని నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం మొన్న 21వ తారీఖు నాడు ఇవ్వాలంటే ఇచ్చారు. ఆ దెబ్బతో ఈ మద్యం కుంభకోణం కూడా, అందులో ఉన్న విషయాలు కూడా బయటకు వచ్చినాయి. దాంట్లో శరత్ చంద్రారెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. శరత్ చంద్రారెడ్డి మద్యం కుంభకోణంలో మొట్టమొదటి అక్యూజ్డ్ కదా ఆయన. మొట్టమొదటి అక్యూజ్డ్. నవంబరు 2022 9వ తారీఖు నాడు శరత్ చంద్రారెడ్డిని ఈడీ వాళ్ళు ప్రశ్నించారు. అప్పుడు ఈడీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటి శరత్ చంద్రారెడ్డి మీద? ఆయన అరవిందో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అంటే ఇంకా 2-3 కంపెనీలకు సంబంధించినటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త. అతని మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైన సూత్రధారి, పాత్రధారి ఈ శరత్ చంద్రారెడ్డి అని చెప్పి ఈడీ ప్రకటించి 9వ తారీఖు నాడు ఆయన్ని పిలిచి ప్రశ్నించింది. ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చాడు. విలేకరులందరూ ఏంటి జరిగింది అని అడిగారు. ఏమి లేదు, నన్ను పదే అడుగుతా ఉన్నారు, నీకు కేజ్రీవాల్తో సంబంధం ఉందా లేదా, కేజ్రీవాల్తో నువ్వు మాట్లాడేవా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే కేజ్రీవాల్ పేరు చెప్పమని ఒత్తిడేమని చేసిండ్రని చెప్పే కదా ఆయన స్వయంగా ఈ రోజు కూడా మన దగ్గర అది ఏమీ సీక్రెట్ కాదు, ప్రెస్ మీట్ లో విషయాలు కాబట్టి. ఇప్పుడు ఆయన 9వ తారీఖు నాడు ఈడీ ప్రశ్నించిన తర్వాత ఏం చెప్పాడు అనేటువంటిది ఇలా వీడియోలన్నీ మీడియాలో ఓపెన్ గా ఉన్నాయి. అందులో ఆయన మొత్తుకున్నాడు. ఏం మొత్తుకున్నాడంటే నన్ను కేజ్రీవాల్ పేరు చెప్పమని చెప్పి అడుగుతున్నారు, కేజ్రీవాల్ కి నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదని చెప్పి అన్నాను అని చెప్పాడు 9వ తారీఖు నాడు. వెంటనే ఈడీ దూకుడు పెంచింది. తెల్లారి 10వ తారీఖు నాడు మళ్ళీ శరత్ చంద్రారెడ్డిని రమ్మన్నది. వెళ్ళినామంటే అరెస్ట్ అన్నది, తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. శరత్ చంద్రారెడ్డి జైల్లో పడేయాలి, మంచిదే, జైల్లో పడేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథ ముఖ్యమైంది. ఈ తర్వాత ఏం జరిగిందంటే ఆయన 6 నెలల పాటు జైల్లో ఉంచారు. 6 నెలల పాటు జైల్లో వచ్చిన తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది.
అంతకుముందు ఆయన ఏం చేశాడు, నాకు కేజ్రీవాల్కి ఏం సంబంధం లేదని చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం చెప్పాడు, లేదు నాకు కేజ్రీవాల్తో సంబంధం ఉంది, నేను ఆయనతో మాట్లాడాను, నేను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఈ కుంభకోణం విషయాలన్నీ చెప్పడం ద్వారా నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. నేను అప్రూవర్గా మారుతున్నానని చెప్పడమే కదా అర్థం. నేను అప్రూవర్గా మారుతున్నానని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఆయన్ని వెంటనే ఆయన బెయిల్కి అప్లై చేసుకున్నాడు. బెయిల్కి అప్లై చేసుకోగానే ఆయనకి బెయిల్కి వెంటనే ఏం చేస్తుంది జనరల్ ఈడీ, ఎవరు చేసుకున్నా కూడా అనేక కేసులలో ఇవ్వడానికి వీల్లేదు, ఈయన బయటికి పోతే ప్రభావితం చేస్తాడు, టైం కావాలి, కస్టడీ పెంచండి అని అడుగుతారు కదా. ఈడీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆయనకి తెల్లారేసరికి బెయిల్ వచ్చేసింది. అంటే ఆయన బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. ఈ రకంగా ఆయన శుద్ధపూస అయిపోయింది. అంటే కేజ్రీవాల్ మీద ఏదైతే సమాచారం చెప్పాలని చెప్పి ఈడీ కోరుకున్నదో, ఈడీ కోరుకున్న విధంగా ఆయన సమాచారం ఇవ్వటం కోసం నేను సిద్ధమని ప్రకటించిన తర్వాత, అప్రూవర్గా మారతానన్న తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. అంతవరకు ఆయన 6 నెలల పాటు జైల్లోనే ఉన్నాడు. అలా గనక చెప్పడానికి సిద్ధపడకపోతే ఈ రోజు కూడా ఆ శరత్ చంద్రారెడ్డి అనేవాడు జైల్లోనే ఉండేటోడు. ఈ విషయం అర్థమవుతుంది కదా. దీంతో పాటు ఇందులో డబ్బుల వ్యవహారం బయటకు రావాలి. ఏం డబ్బుల వ్యవహారం? ఇప్పుడు ఆయన 10వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యిండు. 15వ తారీఖు నాడు 5 రోజులకే 5 కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలోకి శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి 5 కోట్ల రూపాయలు వెళ్ళటం మొదలైంది. వాగా మొత్తం 55 కోట్ల రూపాయలు ఆ రోజు మొదలైంది. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన శరత్ చంద్రారెడ్డి నుంచి 55 కోట్లు బీజేపీకి పోయిందా ఫండ్? అంటే లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయినటువంటి వాడి దగ్గర నుంచి బీజేపీ అకౌంట్ లోకి, మళ్ళీ అదేదో సీక్రెట్ ఏం లేదు ఇందులో, ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్లన్నీ వివరాలన్నీ బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లో ఇవాళ చాలా క్లియర్ కట్ గా రాసి అన్ని పెట్టించారు. అందులో పెట్టిన దాంట్లో ఏ రోజు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఎంత ఇచ్చాడు, 55 కోట్లు ఎలా ఇచ్చాడు తెలుసా? 5 కోట్ల రూపాయలేమో 15వ తారీఖు నాడు ఇచ్చాడు, ఇంకొకసారి 25 కోట్లు ఇచ్చాడు, ఇంకొకసారి 10 కోట్లు ఇచ్చాడు, ఇంకొకసారి 15 కోట్లు ఇచ్చాడు. ఇట్లా మొత్తం చూసుకుంటే 55 కోట్ల రూపాయలు మళ్ళీ ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దశల వారీగా వేశాడు. అంటే ఒక పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి ఒక పాత్రధారి. 100 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. ఆ బెయిల్ రాగానే 55 కోట్లు బీజేపీ అకౌంట్లో పడ్డాయి. 55 కోట్లు పడ్డాయి. ఇది ఏమైనా సీక్రెటా అంటే కాదు. ఇది ఏంటి, ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో అది ఎస్బీఐ ద్వారా ఇష్యూ అయినాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకంగా ఉండాలి అని చెప్పి అంతకుముందు సిపిఎం పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఎలక్షన్ రిఫార్మ్స్ కోరుకునేటువంటి ఏడిఆర్ లాంటి సంస్థలు వాళ్ళందరూ కలిసి వేశారు సుప్రీంకోర్టులో. ఇది అన్యాయం. ఎప్పటి నుంచి 2017 నుంచి కొట్లాడుతున్నారు. 2017 కంటే తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవన్నీ వాడేశారు, మొత్తం చేశారు. 2019 తర్వాత కూడా మళ్ళీ ఈ కేసు నడిచింది. చాలా డిలే నడిచింది. చాలా డిలే అయినా సరే సుప్రీంకోర్టు చాలా ఆలస్యంగా అయినా సరే ఇదంతా కుంభకోణం ఇదంతా అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అనేక కుంభకోణాల్లో బీజేపీ పాత్ర బయటపడుతుంది. ఇది స్పష్టంగా ఏంటంటే హాట్ టాపిక్ గా ఇవాళ కేజ్రీవాల్ ఇష్యూ ఉంది కాబట్టి, కేజ్రీవాల్ ఇష్యూ ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది కాబట్టి. అంతర్జాతీయ సమస్య ఎట్లయితుంది కేజ్రీవాల్ ఇష్యూ? ఒక పార్టీకి సంబంధించి ఒక సీఎంని అరెస్ట్ చేసి అంతర్జాతీయ సమస్య ఎట్లయితుంది? ఈరోజు ఫస్ట్ జర్మనీ అనే దేశం స్పందించింది. ఏంటేదో తేడా కొడుతుంది. భారతదేశంలో ఓ ప్రజాస్వామ్య దేశం కదా, ఇట్లా ఈ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ ఏంటి అనేటువంటి కోణంలో వాళ్ళు స్పందించారు. ఆ తర్వాత అమెరికా వాళ్ళు స్పందించారు. సరే, మా అంతర్గత వ్యవహారాల్లో మీది గొడవ ఏంటా అని చెప్పి కూడా అడిగేటోడు అడగచ్చు. అఫ్ కోర్స్ అది కూడా కావచ్చు. కానీ వాళ్ళు అడిగారు. ఒక్క దేశం అయితే బాగానే ఉంటుంది, 2 దేశాలు. ఈ 2 దేశాలు కాదు, దీని అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పట్ల ఆల్రెడీ ఇప్పటికే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సూచి, భారతదేశంలో ఉన్న పౌర హక్కులు, భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, మీడియా స్వేచ్ఛ గురించి మన ర్యాంకులన్నీ పతనం అయిపోతున్నాయని తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ, ఆ బీబీసీ మీద భారతదేశంలో దాడులు జరగడం అంటే ఎట్లుంటుంది? బొంబాయిలో, ఢిల్లీలో, కలకత్తాలో, హైదరాబాద్ అనేక నగరాలలో ఏకకాలంలో బీబీసీ మీద భారత ప్రభుత్వం దాడులు చేయించింది ఈడీ చేత.
అది వాడు ఈడీ అనేవాడు మన బీబీసీ అనేవాడు ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉండేటువంటి అత్యంత సీనియర్. ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో దాడులు చేయడం అనేది కామన్ అయిపోయింది మీడియా వాళ్ళ మీద. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారిన విధానం చూసాం కదా. అక్కడ ఇవాళ కూడా మళ్ళీ ఇవాళ కొత్తగా ఒకటి వచ్చింది, ఇంకేమొచ్చింది, న్యూస్ క్లిక్ మీద వాళ్ళందరూ అప్రూవర్లుగా మారారనేటువంటి దాని మీద న్యూస్ క్లిక్ మీద ఇవాళ 3000 పేజీల ఇది ఛార్జ్ షీటు పెట్టిందంట. ఎవరెవరి మీద తెలుసా? ఎడిటోరియల్ బోర్డు వాళ్ళే కాదు, దాంట్లో ఉన్నటువంటి పనిచేసే ఎంప్లాయీస్, ఆ మొత్తం ఆ సంస్థలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తాన్ని కూడా అందులో ఇరికించి వాళ్ళ మీద 3000 పేజీల రామాయణం అంతా రాసి ఇలా కోర్టుకు సబ్మిట్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. అందులో కూడా ఏంటి తెలుసా, అందులో ఉన్నటువంటి డిప్యూటీ ఎడిటర్ ఉన్నాడు ఆయన అప్రూవర్గా మారడం కోసం ఒప్పుకోలేదు. ఇదంతా అన్యాయం అని చెప్పి గట్టిగా కొట్లాడాడు. పాపం ఆయన కూడా 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన ఎక్కడ లొంగదీశారు. చివరికి ఆయన కూడా ఏమన్నారంటే, నేను అప్రూవర్గా మారుతున్నాను, నేను మీకు సహకరిస్తాను విచారణ కోసం అని చెప్పాడు. అంటే రేపు పొద్దున్న ఆయన ప్రబీర్ పుర్కాయస్త గారి మీద ఇక చెప్పడం కోసం వాళ్ళ సంస్థ నుంచి ఒకళ్ళు తయారయ్యారని చెప్పడం కోసం అది మనం 2 నెలల క్రితం చూసాం. ఇప్పుడు బహుశా అవన్నీ కూడా తీసి రాసి ఉంటారు. ఈ రకంగా మనం సేమ్ ఇదే కేసులో ఎలా జరిగిందో ఆ కేసులో కూడా అట్లా భారతదేశంలో జరుగుతున్నటువంటి మీడియా మీద జరుగుతున్న దాడులు, మీడియాను కొనేయటం, న్యూస్ క్లిక్ మీద దాడి, ది వైర్ మీద దాడి, ది హిందూ మీద దాడి, బీబీసీ మీద దాడి, ఇట్లా ఇంకా కొన్ని సంస్థల మీద కూడా దాడులు జరిగినాయి కదా. ఎన్డీటీవీ మీద దాడి, తర్వాత ఎన్డీటీవీని కొనుగోలు చేయటం అదాని చూసినప్పుడు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ మీద, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఒక నీలి నీడలు కమ్ముకొని మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది జరుగుతున్న పరిస్థితి. ఏది ప్రపంచం గమనిస్తా ఉంది. రైతు ఉద్యమం నడిచినప్పుడు ఏం జరిగింది? రైతు ఉద్యమం జరిగినప్పుడు కూడా ట్విట్టర్ మీద, ఇప్పుడు దాని పేరు మారింది, ఎక్స్ అంటున్నారు కదా, ఆ ట్విట్టర్ మీద దాడి చేశారు కదా, ట్విట్టర్ని బెదిరించారు. మా దేశంలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి సమాచారం మీ ట్విట్టర్లో పెడితే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి బెదిరింపులకు గురి చేసి చాలా విషయాలు తీయించారు. అంటే అంతర్జాతీయ సంస్థల మీదే, ఫేస్బుక్ మీద, ట్విట్టర్ మీద, వాట్సాప్ మీద, బీబీసీ మీద, ఇట్లా ఇన్ని సంస్థల మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు దాడులు అని చేస్తా ఉన్న తర్వాత ప్రపంచం మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలని తెలిసిన తర్వాత ఈ కేజ్రీవాల్ దాని మీద కూడా స్పందించుకుని ఎలా ఉంటారు? అందులో కేజ్రీవాల్ అనే ఆయన ఈ దేశానికి రాజధానిగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, 3 సార్లు బీజేపీ మీద పెద్ద మెజారిటీతో గెలిచినవాడు. కాబట్టి ఈరోజు మొత్తం ఐక్యరాజ్య సమితి కూడా స్పందించి కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి మొత్తం 55 కోట్ల రూపాయలు పెద్ద అవినీతి పరుడు అని చెప్పి ఒక కుంభకోణంలో ఉన్నదని చెప్పిన తర్వాత ఒక బీజేపీ ఖాతాలోకి నేరుగా 55 కోట్లు పోయిందని తర్వాత 100 కోట్ల కుంభకోణం వాళ్ళే చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పండి? ఎవరిని అరెస్ట్ చేయాలి? కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలా, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడిని మోడీని కదా అరెస్ట్ చేయాల్సింది? మోడీ పార్టీయే కదండి. మరి లిక్కర్ కుంభకోణంలో మరి 55 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో పోయి? బీజేపీ ఖాతాలో కదా. మోడీని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనుకోండి, నడ్డానని అరెస్ట్ చేయాలిగా, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. లేదంటే పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలి. మా బీజేపీ ప్రధానమంత్రికి ఏం సంబంధం అని చెప్పి టెక్నికల్ గా వాద చేయొచ్చు కనుక మరి నీ నడ్డానని అరెస్ట్ చేయాలి కదా. క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా. ఆడి పాలసీ గురించి మాట్లాడతావు కానీ ఇక్కడ క్లియర్ కట్ గా శరత్ చంద్రారెడ్డి అనేవాడు జరిగిందో జరగలేదో ఇంకా ఆధారాలు లేని క్లిక్కర్ స్కామ్ లోనేమో కేజ్రీవాల్ లోపలుండు అంతే. ఇప్పుడు 55 కోట్లకు ఆధారం ఉంది అని మీరు ఆరోపిస్తున్నా? న్యాయ వ్యవస్థలో ఏముందంటే ఒకటి రుజువు అయ్యేదాకా, కేసు రుజువు అయ్యేదాకా నిందితుడు అనేవాడు నేరస్తుడు కాడు. కేసు రుజువు అయ్యేదాకా కూడా అతని మీద ఉన్న ఆరోపణలు అంటారు తప్ప నిర్ధారణలు అంటారు. అతని మీద శిక్ష వేయడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ల కంటే పైనుంచి పాపం ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ సిసోడియా ఉన్నాడు, సంజయ్ సింగ్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు ఈ రోజే ఇంకొక మంత్రి మీద కూడా ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆప్ మంత్రి మీద దాడి చేసింది. అంటే మొత్తం ఇదంతా క్లియర్ కట్ గా బోగస్ అంత దందా అంత తెలిసిపోయిన తర్వాత కూడా మొత్తం ప్రపంచంలోనే పరుగు పోయింది, దేశంలోనే పరుగు పోయింది. అయినా సరే బడి తెగించి ఒక పక్కన ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది, ఒక పక్క నామినేషన్లు వేస్తున్నారు చాలా రాష్ట్రాల్లో. నామినేషన్ల టైం కూడా అయిపోయింది. ఆ తర్వాత స్క్రూటినీలు విత్డ్రాలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ 2వ విడత ఎన్నికలకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తం భారతదేశం మొత్తం ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత కూడా
ఈడీలు సిబిఐలు రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు రాష్ట్రాలది కూడా ప్రభావం చూశాం కదా. తెలుగు రాష్ట్రాల్లో మాగుంట వాళ్ళ ఫ్యామిలీ నుంచి, మాగుంట శ్రీనివాస రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు వాళ్ళ కొడుకు అప్రూవర్ గా మారిండని చెప్పేసి ఈ కేసులో వాళ్ళకి సహకరిస్తున్నాడనే పేరుతో ఇవాళ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పి ఆయనకి ఎంపీ టికెట్ ఇప్పించారుగా మాగుంటకి. మాగుంట గతంలో వైసీపీలో ఉండదు కదా. అవును, వైసీపీలో ఉన్నాడు. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. పార్టీలు మారటం అనేది దేన్ని బట్టి మారుతున్నారు? ఇప్పుడు ఈడీ చెప్తే పార్టీలు మారుతున్నారు, సిబిఐ చెప్తే పార్టీలు మారుతున్నారు, ఐటీ చెప్తే పార్టీలు మారుతున్నారు. ఇలా ఆయన ఇప్పుడు ఇటు వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. అంటే ఏంటి, టికెట్లు ఇవ్వటం, మా పార్టీలు మారటం అనేటువంటిది కూడా చర్యలు తీసుకోవడం, జైల్లో పెట్టడం. అంటే నీకు నోటీసులు వస్తున్నాయంటే ఆడు పార్టీ మారిపోతాడు, అప్రూవర్గా అయిపోతాడు, ఆ తర్వాత వాళ్ళ క్యాండిడేట్ అయిపోతాడు. ఇలా బీజేపీ వాళ్ళకు కూడా ఉత్తరప్రదేశ్ లో వేరే వేరే రాష్ట్రాలలో చాలా సమాచారాలు ఉన్నాయి. వేరే సందర్భంలో మనం ఇంకో డిబేట్ పెట్టినప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది ఒంగోలు సీటుకో ఏమో ఎంపీ టికెట్ కు వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా డైరెక్ట్ గా బీజేపీ పార్టీ నుంచి, దాని అలైస్ పార్టీస్ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీల నుంచి అభ్యర్థులుగా కూడా ఈ కుంభకోణంలో ఉన్న పాత్రధారులు అయిపోతున్నప్పుడు ఇందులో కేజ్రీవాల్ ఉంది, కవిత ఉంది అంటే ఇందులో ఏం బ్రహ్మ పదార్థం ఏంటుంది? చివరికి ఏంటంటే ఈడీ వేసిన 97.5 కేసులు ఎట్లయితే ఫెయిల్ అయినాయో, కేవలం 2.5 కేసులు మాత్రం ఎట్లయితే నిజమని రుజువైందో, ఈ కేసు కూడా అడ్డంగా పోయేటువంటి కేసు అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, దేశాలకి అలానే నెంబర్ పెట్టుకొని పోయి ఎట్లా ఈ ఎస్బీఐని కూడా ఎలా వాడుకున్నాడో మనం చూసాం కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లిక్కర్ కేసు స్కామ్ సంబంధించి ఆరోపణలతోటి కేజ్రీవాల్ లోపల ఉన్నారు. ఇప్పుడు ఆదాని విదేశాలకు తీసుకుపోయిందంటే దానికి దీనికి లింక్ ఏంది? ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత జరిగేదంతా చట్టబద్ధం చేయటం అవినీతిని. అంటే ఇంతకుముందు బొగ్గుమసి అంటింది అన్నారు. దాసరి నారాయణరావు గారికి బొగ్గుమసి అంటింది, ఆయనకి ఎవరికో బొగ్గుమసి, మన్మోహన్ సింగ్ బొగ్గుమసి అని అన్నారు. అంటే ఏంటి, బొగ్గు క్షేత్రాలని విదేశీ కుంభకోణం, బొగ్గు క్షేత్రాలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే అది డబ్బులు రూపంలో వీళ్ళకి ముఖ్య అవకాశం ఉందని చెప్పి ముడుపులు అనేది చెప్పారు. కానీ మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏంటి, బొగ్గు క్షేత్రాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చేశాడు ఈయన. చట్టం చేయబట్టే కదా ఇలా అదానికి డైరెక్ట్ గా బొగ్గు క్షేత్రాలు కేటాయించడమే కాకుండా ఆ బొగ్గు గనులు మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు గనులు తీసుకొచ్చి అక్కడ తవ్వుకోవడానికి ఈయన పోయాడు. అంటే ఇద్దరు కలిసి ఫ్లైట్ లో పోతారు. ఆయన ప్రధానమంత్రి పోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈయన కూడా పోతాడు. ఆస్ట్రేలియాతో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదురుతాయి. ఆ ఒప్పందాల్లో మోడీకి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కుదిరించే ఒప్పందాల్లో అదాని ఉంటాడు. ఆస్ట్రేలియాలో బొగ్గుది కొనుక్కుంటాడు ఈయన. చివరి మళ్ళీ ఏం చేస్తారు మోడీ, భారతదేశం వచ్చిన తర్వాత అదానీ దగ్గర ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని కొనాల్సిందే, సింగరేణి బొగ్గు కాదు అని చెప్పి మనందరం వాడేటువంటి విద్యుత్తు, అది బొగ్గుతో తయారయ్యే విద్యుత్తుని మనం ధర పెంచాలి. అంటే 4-5 రెట్లు ఎక్కువ ఖరీదు పెట్టుకున్న బొగ్గుతో తయారయ్యే విద్యుత్ ఎంత ఎక్కువ ఉంటది అంటే సింగరేణి ఏమో ప్రభుత్వ రంగ సంస్థ, మన దగ్గర తయారయ్యేటువంటి బొగ్గు, ఆ బొగ్గును కాకుండా ఆస్ట్రేలియా బొగ్గుని అదాని దిగుమతి చేసుకునేటువంటి బొగ్గును అక్కడి నుంచి వచ్చే అంటే తక్కువ రేటు బొగ్గు కాకుండా ఎక్కువ రేటు బొగ్గు ఆదాని బొగ్గును వదిలేసిందో అంతే కదా. ఇప్పుడు 4,000 టన్ను 4,000 3,000 రూపాయలకు వచ్చేటువంటి బొగ్గుని నువ్వు 15,000 17,500 పెట్టి బొగ్గుని నువ్వు కొనమంటున్నావంటే మరి అది అట్లా అలాంటి రూల్స్ పాస్ చేసిందా కేంద్రం? సర్క్యులరే వచ్చింది కేంద్రాలన్నింటి రాష్ట్రాలన్నింటికి కూడా ఆ బొగ్గును కొనాలని చెప్పి వచ్చింది. కాబట్టి ఇదంతా కుంభకోణాలు కాదనంటే, కాకపోతే ఆయన ఏంటంటే దాన్ని చట్టం చేసేసుకుంటున్నాడు. చట్టం చేసేసుకున్న తర్వాత చట్ట ప్రకారం నడుచుకుంటున్నటువంటి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయిల్ విషయాలు కూడా అంతే కదా, మనం చూస్తున్నాం కదా. కాబట్టి అన్ని విషయాలలో కూడా శ్రీలంక మంత్రి ఏమని చెప్పాడు, ఆమె అదాని గారికి ఇవ్వమని చెప్పి మోడీ గారు ప్రెజర్ చేస్తేనే మేము ఇచ్చినాం అని చెప్పేసి దాని మీద బహిరంగ ప్రకటన చేశాడు. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేతలు కూడా డైరెక్ట్ గా అదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధం మీద, ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని పోర్టులు కొనుగోలు చేసిన దాని మీద ఒత్తిడి చేసింది భారత ప్రభుత్వం మా మీద అని చెప్పారు డైరెక్ట్ గా. వీడియోలు కూడా ఉన్నాయి డైరెక్ట్ గా. కాబట్టి ఇంత దేశాలకి బరి తెగించి వీళ్ళని అంబానీలను అదానీలను ఈ దేశం అంతా కొనుగోలు చేయించి, ఈ దేశంలో ఉన్నంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నింటినీ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. మన తెలంగాణ దగ్గర ఏముంది, టిఎస్ ట్రాన్స్కో, టిఎస్ జెన్కో ఉంది, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ అదే విధంగా ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, బెంగాల్ గవర్నమెంట్ దగ్గర బెంగాల్ ఉన్నాయి, కేరళ వాళ్ళ దగ్గర కేరళ ఉన్నాయి.
సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ సెక్టార్ అని చెప్పి మోడీ ఒక చట్టం చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. దాని వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు, తాత్కాలికంగా సెంట్రలైజ్ చేస్తే ఏమైందంటే ఇప్పుడైతేనేమో ఇంతకుముందు కేసీఆర్ని అడగాల, ఇప్పుడు లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాల, ఏమయ్యా ప్రైవేట్ పరం చేసి ఆయనకి ఇవ్వండి అని. వాళ్ళు ఇస్తారనే గ్యారంటీ ఏం లేదు కదా. కాబట్టి రాష్ట్రాల మీద ప్రెజర్ చేసి తన అధికారంలో ఉన్న కాడ అదానికి వేయగలుగుతాడు, కానీ తన అధికారంలో లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా. కేరళలో ఉన్న పినరాయి విజయన్ మీరు ఇవ్వండి అంటే ఇస్తా, ఏదో ఏమంటే పవర్ సెక్టార్ వాళ్ళకి ఇవ్వంటే ఇస్తాడా? ఇయ్యడు కదా. అందుకని చెప్పేసి సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ సెక్టార్. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పవర్ సెక్టార్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసేసుకుంటుంది. అది చట్టం. ఆ తర్వాత ఏమైంది, ఈ మొత్తం పవర్ని, ఈ దేశంలో ఉన్న మొత్తం పవర్ సెక్టార్ని, పవర్ జనరేషన్ అంటే పవర్ని ఉత్పత్తి చేసే సంస్థల్ని, ట్రాన్స్మిషన్, ఆ ట్రాన్స్మిషన్ వీటన్నిటిని కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తారు. కారు చౌక అమ్మేసిన తర్వాత ఈ దేశం అంధకారమే కదా. ఈ దేశంలో ఉన్న వ్యవసాయ రంగం బతుకుద్దా? చిన్న పరిశ్రమలు బతుకుతాయా? కుటీర పరిశ్రమలు బతుకుతాయా? ఎవరు చిన్న అనేవాడు, పేదవాడు ఎవడైనా, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, ఎవరికైనా మంచినీటి పథకాలు ఉంటాయా? ఏముండవు కదా. డబ్బులు బాగా ఎక్కువ ధర పెట్టి వాడు అమ్ముతాడు కదా. ఏముంది, ఇంతగానో ప్రజలందరినీ దివాళా తీపిచ్చి కొద్ది మందికి మొత్తం దోచిపెడుతుంది. కుంభకోణం కాదని అంటారు. మోడీకి కుటుంబం ఉందా, మోడీకి పెళ్ళాం ఉందా, మోడీకి పిల్లలు ఉన్నారా? నీకు పిల్లలు ఉంటే ఏంటి, పెళ్ళాం ఉంటే ఏంటి? అంతకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు అదాని అంబానీ ఉన్న తర్వాత నీకు రక్త సంబంధం ఉంటేనే ఉన్నట్ట కాదు కదా. కాబట్టి ఈ కుంభకోణాలన్నిటికీ డైరెక్ట్ లింక్ చూసినప్పుడు ఏంటంటే పవర్ సెక్టార్ సెంట్రలైజేషన్ కూడా కుంభకోణమే. కాబట్టి ఈరోజు ఈ కుంభకోణాలన్నీ ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి అంటే ఈ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడినప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించిన అంశాలను కూడా తీసుకొచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్లోనే మోడీ బయటపడ్డదన్న పాయింట్లు కూడా మీరు చెప్పినారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్లో అన్ని పార్టీలకు డబ్బులు తీసుకున్నాయి కదా, ఏ పార్టీ శుద్ధపూస అనేది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇది ఒక తేలికగా మోడీని మంచోడు అనిపించాలంటే అందరూ చెడ్డోళ్ళే కదా. మోడీ ఒకటి ఇంతకుముందు ఏమో మోడీ చాలా మంచోడు అనేవాడు. ఇప్పుడు మోడీ చెడ్డోడు అని రుజువైన తర్వాత ఎవడు అందరు ఉన్నారు, అందరు చెడ్డోళ్ళే, ఎవడో ఎవడో శుద్ధపూస ఉన్నాడా అని చెప్పడం ద్వారా కొత్త పద్ధతి. మోడీని డిఫెండ్ చేయడం, బీజేపీని డిఫెండ్ చేయడం కొత్త పద్ధతి. ఎవడున్నాడా అసలు ఇప్పుడు ఏడీఆర్ అనే సంస్థతో పాటు అసలు ఈ అన్యాయం ఫస్ట్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ని వ్యతిరేకించి, దీనికి మేము వ్యతిరేకం, ఇది మాకు కూడా డబ్బులు ఇస్తానంటుంది, మేము ఆ డబ్బులు తీసుకోము, ఈ డబ్బుల్ని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం, అంతేకాదు మేము న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పినటువంటి పొలిటికల్ పార్టీ ఉంది. దాని పేరు సిపిఐఎం. చూడండి కావాలంటే ఎలక్టోరల్ బాండ్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి పార్టీ ఏదని చెప్పేసి అందులో సుప్రీంకోర్టులో ఎవరున్నారని చెప్పని అడిగితే అది తెలుస్తుంది కదా. సిపిఐఎం పార్టీ ఉంది. అంతేకాదు తీసుకోమని చెప్పారు, తీసుకోమన్నారు. అదే సందర్భంగా దాన్ని వ్యతిరేకించారు. వేరే వాళ్ళు తీసుకోవడం కూడా కుదరదన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు తీసుకోవచ్చు కదా. కేసే డబ్బులే ఏదో ఒకటి అందరు తీసుకున్నారు, మేము తీసుకోవచ్చు అని అనుకోలే. వాళ్ళు తీసుకోలేదు, కేసు చేశారు. చివరికి సిపిఎం పార్టీ బాటలోనే సిపిఐ పార్టీ, సిపిఐఎంఎల్ పార్టీ, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అది కూడా ఒక వామపక్ష పార్టీ, కేవలం లెఫ్ట్ పార్టీలు మాత్రమే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ఇది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము, ఇది బ్లాక్ మనీ అని చెప్పటమే కాకుండా అవి తీసుకోకుండా ఉండటమే కాకుండా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో అందరూ ఒకటే బాబుతూ అందరూ ఒకటే అని చెప్పి చెప్పటం అనేది ఎవరికి ఉపయోగం? దాని వెనకాల కుట్ర ఏంటి అంటే నిజాయితీ పనులు అనుకునే వాళ్ళని కనపడనీయకుండా చేయటం ఒక కుట్ర, వీడు ఎవడూ లేడని చెప్పడం ఒక కుట్ర, ఇక అటుకెళ్ళి చూడకుండా ఉండటం, ఇక లేదంట ఏమీ లేదట మనం అంత చేసేది ఏమి లేదన్నట్టుగా చూడటం. రెండోది ఏంటంటే అవినీతి పనులందరినీ కాపాడటం, ప్రభుత్వం ప్రతిపక్షం అందరూ ఒకటే అనేటువంటిది ఎక్కడుంది? మరి ఈ వాస్తవాలు ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాన్ని చెప్పకుండా ఉండడం కోసం అందరూ ఒకటే అని చెప్తున్నారు. ఇదే ఒక పెద్ద దుర్మార్గం. ఆల్టర్నేటివ్ ఉంది, లెఫ్ట్ ఆల్టర్నేటివ్. ఆ ఆల్టర్నేటివ్ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ధ్రువరాతి అని చెప్పి ఆయన కమ్యూనిస్ట్ కాదు, పెద్ద యూట్యూబర్, ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి వ్యక్తి. ఇవాళ అదొక పెద్ద నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లేనుగానే ఒక పెద్ద ఫేమస్ యూట్యూబర్. ఆయన పెట్టే ప్రతి యూట్యూబ్ వీడియోని
కోట్ల సంఖ్యలో చూస్తారు. ఆయనే చెప్పాడు ఈ విషయాలని చెప్పి ఇవాళ భారతదేశానికి లెఫ్ట్ ఆల్టర్నేటివ్ అనేది చాలా క్లియర్ గా ఏం చెప్పిండంటే వాళ్ళు మాత్రమే తీసుకోలేదు, ఇవాళ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా ఉన్నారు, ఆల్టర్నేటివ్ గా ఉన్నారు, వాళ్ళని అభినందించాలని చెప్పి ఆయన వీడియోలో, ఆయన బాగా ఫేమస్ అయిన వీడియోలో ఇది ఒక ముక్క, ఇది కూడా వైరల్ అవుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి అందరూ మెచ్చుకుంటున్నారు, వామపక్షాల యొక్క ఆల్టర్నేటివ్ అనేటువంటి దాని మీద మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా మనం గమనించాలి. ఎప్పుడు కూడా చెడును విమర్శించడం అనేది ఒకదానికే పరిమితం కాదు, మంచిని కూడా ప్రచారంలో ఉంచాలి. మంచిని ప్రచారంలో ఉంచకపోతే మనం చెడు మీద పోరాటం చేయడం అనేది సాధ్యం కాదు. ఇది కూడా గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఎలక్ట్రానిక్ బాండ్స్ ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటే అని చెప్పి అంటే ఎట్లా కుదురుతుంది? ఇది కూడా కుట్రే కదా. మొత్తంగా మరి లిక్కర్ స్కామ్ కాబట్టి కానీ, లేదంటే మీరు ఆరోపించినట్టు బీజేపీ కానీ, వీటి వ్యవహారంలో ఏం ప్రతిపక్షాలు ఏం డిమాండ్, స్పష్టమైన డిమాండ్ ఏం చేస్తలేవు, దాని మీద కూడా విచారణ జరగాలని కానీ ఇలాంటి డిమాండ్ ఏం చేస్తలే అంటున్నాయి కదా. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మోడీకి అభినందనలు కూడా చెప్పాలి. ఎందుకంటే మోడీకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిపక్షాలు ఐక్యం కావడానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్దన్న పార్టీయే ఈ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుపోయే దాంట్లో చాలా ఈగోయిజం ప్రదర్శించడం, అహంకారంగా ఉండటం ఇవన్నీ ఉండేవి. చివరికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా డెక్కన్ హెరాల్డ్ దాంట్లో కేసు పెట్టి అందులో ఇరికిచ్చి వాళ్ళని కూడా ఈడీలు సమన్లు వచ్చి వాళ్ళని కూడా జైల్లో వేయడం కోసం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఆ కాళ్ళ మీద కూడా కత్తి ఏలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అగ్రిమెంట్లు కూడా ఇలా రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల పొత్తులు కూడా ఎవరు కుదురుస్తున్నారు? ఈడీలు, సిబిఐలు కుదురుస్తున్నట్టుగా ఉంది తప్ప చాలా మంది ఎన్డీఏలో లేని వాళ్ళు ఎన్డీఏలోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? భయపడి వస్తున్నారు. ఇప్పుడు మోడీ కాదు, ఈడీకి భయపడుతున్నారు. ఈడీ మోడీ కలిసి వస్తారని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి ఇలా ఏమైతుంది, ఈడీని మోడీని వీళ్ళ యొక్క చూసిన తర్వాత ఆయా రాష్ట్రాలలో ఉంటేనేమో మోడీకి వెళ్ళి వెళ్తున్నారు, లేదంటేనేమో ఈ యూపీఏ కూటమి నుంచి, ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చేదానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతులు చేస్తున్నారు. కాబట్టి ఈ స్థితిలో కేజ్రీవాల్కి ఈయనకి కూడా ఒప్పందం కుదరలేకపోయింది సార్. ఇప్పుడు ఢిల్లీలో ఒప్పందం కుదిరింది, గుజరాత్ లో ఒప్పందం కుదిరింది. అసలు వాళ్ళు డిమాండ్ ఏంటి తెలుసా? కేజ్రీవాల్ మీద వాళ్ళు పెట్టిన డిమాండ్, నువ్వు ఇండియా కూటమిలోకి పోకుండా నువ్వు సెపరేట్గా ఉండు. నిజోల్ రామ్ అనేటువంటిది వాళ్ళకి పెట్టినటువంటి డిమాండ్. కానీ ఈయన ఏం చేసిండు? ఢిల్లీకే పరిమితం కాకుండా పంజాబ్ లో పార్టీ పెట్టిండు. పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. వెంటనే బీజేపీ అందుకుంటుంది అనుకున్నారు. ఈయన పోయి వెంటనే ఆడ పార్టీ పెట్టేసరికి అక్కడ ప్రజలు ఆపుని గెలిపించారు. అందులో 11% ఓట్లేమో గుజరాత్ ఎన్నికల్లో వచ్చినాయి. ఈ 11% ఆయనను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసిస్తే గుజరాత్ లో కూడా ఇలా ప్రమాదం ఏర్పడింది. ప్రమాదం వచ్చింది. ఈ దెబ్బతో ఏమైందంటే, అరే బాబు నువ్వు తప్పుకోవట్లేదు, ఈడీ మీద దాడి చేస్తుందంటే ఆయన వినలేదు. నీ ఈడీ ప్రతాపం ఏంటి చూపించాలనుకున్నారు. లేకపోతే గోవాలో, ఢిల్లీలో, పంజాబ్లో, గుజరాత్లో ఇన్ని చోట్ల ప్రభావితం చేసే స్థితికి ఎప్పుడైతే ఇతను పోయిండో, ఇతను ఎప్పుడైతే బీజేపీ మాట వినకుండా గట్టిగా నిలబడి ఏం చేసుకుంటావో చేసుకోపో, నీ మద్యం కుంభకోణం అనేది ఒక పనికి మాలిన కేసు, ఆ కేసు నా మీద ఏమి నిలవదు, అవసరమైతే కొన్ని రోజులు ఉంటాను, దానివల్ల ఈ ప్రజల్లో నాకు ఇంకా ఇమేజ్ పెరుగుతుంది తప్ప నాకేం క్లీన్ ఇమేజ్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అనేటువంటి ఇది ఎదురు తిరిగిన తర్వాత బీజేపీకి లాభమా నష్టమా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ అహంకారమే దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు హిందీ మాట్లాడే ప్రజల్లో చాలా ఎఫెక్టివ్ గా ఇదంతా కూడా ఆప్ ద్వారా వెళ్తుంది. జనరల్ గానే కేజ్రీవాల్ మీద కాస్త ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నవాడు, కాస్త ఆల్టర్నేటివ్ గా కొన్ని ఎజెండాలని ఢిల్లీలో తీసుకొచ్చాడు, మంచి విద్య, మంచి వైద్యం, ఇట్లాంటి కొన్ని తీసుకొచ్చాడు అనేటువంటిది ఉంది. అదేదో ఆడవాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అట్లనే పేదవాళ్ళకి 200 యూనిట్లు లోపు వాడే పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంటు, ఇట్లాంటి. అక్కడ వ్యవసాయం లేదు కదా, రైతులు లేరు కదా, అక్కడ వీళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చాడు. అందులో ఎక్కువ మంది బెనిఫిట్ అయింది ఏమంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ లేదా పేదవాళ్ళు, అసంఘటిత కార్మికులు, వీళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. దీంతో ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఒకటి వస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ రకంగా బీజేపీ వాడు అది ఇవ్వలేనటువంటి స్థితి వాళ్ళది ఉంది. బీజేపీకి ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఈ అహంకారం అనేది వాళ్ళని దెబ్బతీస్తా ఉంది. ఇప్పుడు ప్రజల మొత్తం భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి ఈ ఈడీ, సిబిఐ, ఐటీ అనేది బోగస్, ఇది మోడీ చెప్పినట్టు ఆడుతున్నారు అనేటువంటి విషయం కేజ్రీవాల్ విషయంలో ఇదైంది. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే
ఇప్పటి వరకు అందరు అర్థం చేసుకున్నారు, ఇంకా చాలా ఎక్కువగా అర్థం చేసుకోవటం. ఎన్నికల షెడ్యూల్ కూడా మొదలైన తర్వాత నామినేషన్ల ప్రక్రియ, పొత్తులు, ఆ పొత్తుల ఆధారంగా ఇవన్నీ చేసుకుంటున్నటువంటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఈడీ యాక్టివ్గా చేసిన తర్వాత ఇది చాలా క్లియర్ కట్గా, అంటే ప్రజలకి ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా బీజేపీయే చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, సెల్ఫ్ గోల్ అయినట్టే కనపడుతుంది ఇప్పుడు. ఎందుకంటే హిందీ బెల్ట్ లో కదా వాళ్ళకు ఉన్న ప్రాణం అంతా, చిలక ప్రాణం కనుక 7 సముద్రాల అవతల త్వరలో ఉంది అని చెప్పి అన్నట్టుగా ఎక్కువ ఎక్కడ వీళ్ళెవరు దేకట్లేదు కదా. తూర్పు ప్రాంతంలో లేరు, ఇక్కడ దక్షిణాదిలో లేరు, ఈశాన్యంలో లేరు, ఉన్నదంతా అక్కడ ఉత్తర భారతదేశంలో హిందీ బెల్ట్లో. ఇలా హిందీ బెల్ట్లో కూడా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండటానికి ఆప్ ఒక ఆల్టర్నేటివ్గా కనపడుతుంది. కాబట్టి ఆప్ చెప్పే విషయాలన్నీ ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మోడీ అనేవాడు, ఆ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవాళ క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ వాళ్ళకి పొందబెట్టడానికి ఉపయోగపడతాయి తప్ప ఏమాత్రం కూడా వాళ్ళకి ఉపయోగపడేవి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, లిక్కర్ కుంభకోణం మీద చాలా పెద్ద ఎత్తున వార్తలు, వివాదాలు నడుస్తున్న సందర్భంలో అసలు లిక్కర్ కుంభకోణం ఏంది, యాప్ ఏంది, బీజేపీ ఏంది, జరిగిన పరిణామాలు ఏంది, వీటి చుట్టూ చాలా క్లిస్టర్ క్లియర్గా బండారు రవికుమార్ గారు మీ ముందుంచారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.